హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీస్ లైఫ్ స్టైల్. ఎండాకాలంలో కూల్ డ్రింక్స్ కంటే చక్కగా ఇలా మసాలా మజ్జిగ చేసి రెడీగా పెట్టుకున్నారనుకోండి, ఎప్పుడు దాహం వేసినా ఇలా ఫ్రిడ్జ్లోంచి ఒక గ్లాస్ చల్లటి మజ్జిగ తాగితే చాలా హాయిగా ఉంటుంది, నోటికి టేస్టీగా, కడుపులో చల్లగా ఉంటుందన్నమాట. సో ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాము. ఈ కప్ తోటి 2 కప్పులు పెరుగు తీసుకోవాలి, అలాగే 2 పచ్చిమిరపకాయలు, 2 ఇంచుల అల్లము, 2 స్పూన్లు జీలకర్ర, 2 కరివేపాకు రెమ్మలు, అలాగే కొంచెం కొత్తిమీర. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అల్లంని ఇలా చిన్న చిన్న పీసెస్గా వేసుకోవాలి, అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని, జీలకర్ర, ఇంకా కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ ముందుగా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇందులోకి సరిపడా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం పెరుగుని యాడ్ చేసుకోవాలన్నమాట. ముందే పెరుగు యాడ్ చేసేస్తే ఇవన్నీ సరిగా గ్రైండ్ అవ్వవు. సో ఫస్ట్ వీటిని గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత పెరుగుని యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న ఈ మసాలాకి 2 కప్పులు పెరుగు అయితే కరెక్ట్గా సరిపోతుంది. సో ఇప్పుడు పెరుగును కూడా యాడ్ చేసేసి బాగా స్మూత్గా బ్లెండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగులోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకుందాము. ఒక కప్పు పెరుగుకి ఒక 5 to 6 కప్స్ వాటర్ అయితే సరిపోతుంది. మజ్జిగ ఎంత పలచగా తాగితే అంత హెల్దీ అన్నమాట. సో ఇప్పుడు ఈ మజ్జిగని ఒక జార్లోకి తీసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు గ్లాస్ తోటి సర్వ్ చేసి ఇచ్చేస్తే చాలా హాయిగా ఉంటుంది, చల్లగా. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా వెంటనే ఒక గ్లాస్ మజ్జిగ ఇచ్చారనుకోండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ కూల్ డ్రింక్స్ వాటికంటే కూడా ఇవి చాలా హెల్దీ అన్నమాట. సో పెద్దవాళ్ళు అయితే ఇలా డైరెక్ట్గా ఇచ్చేయచ్చు. అదే పిల్లలు అయితే కొంచెం ఫిల్టర్ చేసి ఇవ్వండి. ఇందులో కొంచెం ఆ మసాలా అక్కడక్కడ తగులుతూ ఉంటుంది కదా, సో వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. సో ఫిల్టర్ చేస్తే స్మూత్గా ఉంటుంది, తాగేస్తారు. పెద్దవాళ్ళు అయితే ఇలా డైరెక్ట్గా ఎంజాయ్ చేసేయచ్చు. సో మసాలా మజ్జిగ ప్రిపరేషన్ ఎలా అనిపించింది మీకు? వీడియో నచ్చిందా? తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.